హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ పేరు మట్టి బొమ్మ. ఇక కథలోకి వెళ్ళిపోతే, గోదావరి సైడ్లో ఉన్న ఒక చిన్న ఊర్లో రవి అనే అబ్బాయి ఉండేవాడు. అతని లైఫ్ చాలా సింపుల్. మార్నింగ్ లేచి టీ తాగి పాత సైకిల్ మీద వర్క్షాప్కి వెళ్ళడం, అది రొటీన్. అతను చేసే పని ఏంటి అంటే పాత బొమ్మలు రిపేర్ చేయడం. చిన్నపిల్లల టాయ్స్, ప్లే స్టాచ్యూస్, వుడెన్ డాల్స్ ఏదైనా పగిలిపోయి ఉంటే రవి దగ్గరికి తీసుకొని వస్తారు. ఊరు మొత్తం అతన్ని మంచి అబ్బాయి అని అనుకుంటారు. కానీ రవి వర్క్షాప్ గురించి మాత్రం ఒక స్ట్రేంజ్ ఫీలింగ్ ఉండేది. అది ఊరు లాస్ట్లో ఉండేది. పక్కపాటు చెట్టు వెనక ఎంటీ ఫీల్డ్. రాత్రి అయితే అక్కడ ఎవ్వరూ తిరగరు. ఒకరోజు ఈవినింగ్ చాలా వర్షం పడుతుంది. రవి షట్టర్ క్లోజ్ చేయబోతున్నాడు. అప్పుడు వర్క్షాప్ డోర్ దగ్గర ఒక శబ్దం వచ్చింది. డోర్ ఓపెన్ చేస్తే ఒక పాత ముసలాయన నిల్చొని ఉన్నాడు. పెద్దగా పొడవుగా ఉన్నాడు. హెయిర్ మొత్తం చాలా వెట్గా ఉంది. అతని చేతుల్లో న్యూస్ పేపర్తో కవర్ చేసిన ఏదో ఆబ్జెక్ట్ ఉంది. బొమ్మ రిపేర్ చేస్తావా బాబు అని మెల్లగా అడిగాడు. రవి నవ్వాడు. చూస్తా తాత, ఇవ్వండి అని తీసుకున్నాడు. ఆ ముసలాయన స్లోగా కవర్ ఇచ్చాడు. రవి ఓపెన్ చేశాడు. లోపల ఒక చిన్న మట్టి బొమ్మ ఉంది. అది ఒక అమ్మాయి బొమ్మ, కానీ నార్మల్గా లేదు. కళ్ళు చాలా పెద్దగా ఉన్నాయి. నవ్వు చాలా విచిత్రంగా ఉంది. మొహం మొత్తం చీలిపోయి ఉంది. బొమ్మ చూస్తే ఎవరికైనా అన్కంఫర్టబుల్ ఫీలింగ్ వస్తుంది. హెడ్ క్రాక్ అయ్యింది. గ్లూ పెట్టి ఫిక్స్ చేస్తా అన్నాడు రవి. ఆ ముసలాయన సడన్గా సీరియస్ అయ్యాడు. నైట్ 12 తర్వాత దాని వైపు డైరెక్ట్గా చూడకు అని అన్నాడు. రవి నవ్వాడు. బొమ్మ తాత అని. ఆ ముసలాయన ఏమీ నవ్వలేదు. చెప్పింది గుర్తుపెట్టుకో. ఆ మాట చెప్పి వర్షంలో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. నైట్ 10 వరకు రవి నార్మల్గా వర్క్ చేస్తూనే ఉన్నాడు. వర్క్షాప్లో ఎల్లో బల్బ్ మాత్రమే ఉంది. బయట వర్షం సౌండ్ వస్తుంది. టేబుల్ మీద ఆ బొమ్మ ఉంది. అతను స్మాల్ బ్రష్తో డస్ట్ క్లీన్ చేస్తున్నాడు. కానీ కొన్ని నిమిషాల తర్వాత అతనికి విచిత్రంగా అనిపించింది. బొమ్మ కళ్ళు అతన్నే చూస్తున్నట్లు. రవి కొంచెం నవ్వాడు. హర్రర్ సినిమా ఎక్కువ చూస్తున్నాయేమో అని వర్క్ కంటిన్యూ చేశాడు. సడన్గా షెల్ఫ్ మీద ఉన్న స్క్రూ డ్రైవర్ కింద పడిపోయింది. రవి వెనక్కి చూశాడు. ఎవ్వరూ లేరు. అతను స్క్రూ డ్రైవర్ తెచ్చి మళ్ళీ పెట్టేశాడు. 12 దగ్గరికి వచ్చింది. అప్పుడు ఆ ముసలాయన చెప్పిన మాట గుర్తొచ్చింది. 12 తర్వాత చూడకు అని. రవి క్యూరియాసిటీతో బొమ్మ వైపు చూశాడు. ఏమీ కాలేదు, మామూలుగానే ఉంది. కానీ ఎగ్జాక్ట్లీ 12 అయ్యాక వర్క్షాప్ బల్బ్ కొంచెం బ్లింక్ అయ్యింది. చల్లని గాలి వచ్చింది. రవి బాడీ మొత్తం గూస్ బంప్స్ వచ్చాయి. సడన్గా వర్క్షాప్ కార్నర్లో ఉన్న మిర్రర్లో ఏదో మూమెంట్ కనిపించింది. అతను స్లోగా మిర్రర్ వైపు చూశాడు. మిర్రర్లో టేబుల్ కనిపించింది, కానీ టేబుల్ మీద బొమ్మ లేదు. రవి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలయ్యింది. వెంటనే వెనక్కి తిరిగాడు. రియల్ టేబుల్ మీద బొమ్మ స్టిల్ అక్కడే ఉంది. ఇదేంట్రా అని ఫియర్ స్టార్ట్ అయ్యింది. అతను బొమ్మని క్లాత్తో కవర్ చేశాడు. చాలు, రేపు కంప్లైంట్ చేస్తా అని టూల్స్ ప్యాక్ చేయడం స్టార్ట్ చేశాడు. కానీ అప్పుడే చిన్నగా నవ్వినట్టు వినిపించింది. ఎవరో చిన్న పాప, చాలా దగ్గరగా. రవి ఫ్రీజ్ అయ్యాడు. స్లోగా వెనక్కి తిరిగాడు. వర్క్షాప్లో ఎవ్వరూ లేరు. కానీ టేబుల్ మీద ఉన్న క్లాత్ స్లోగా మూవ్ అయ్యింది. లోపల ఏదో మూవ్ అవుతున్నట్టు. రవి భయంతో
ఆ బట్టను తీశాడు. బొమ్మ మొహం కొంచెం మారింది. నవ్వు ఇంకొంచెం పెద్దగా కనిపించింది. అప్పుడే వర్క్షాప్ డోర్ ఆటోమేటిక్గా క్లోజ్ అయ్యింది. రవి పరిగెత్తడానికి డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాడు, కానీ డోర్ ఓపెన్ అవ్వలేదు. అతను ఫుల్ ఫోర్స్తో లాగాడు. అది అయినా కూడా లాక్ పడిపోయి ఉంది. వెనక నుండి స్క్రాచ్ సౌండ్ వస్తుంది. మెల్లగా రవి ఊపిరి తీసుకొని వెనక్కి చూశాడు. ఫ్లోర్ మీద ఆ బొమ్మ దొర్లుకుంటూ వస్తుంది, కానీ కాళ్ళు కదలట్లేదు. చేతుల్లో మట్టి ఫ్లోర్ మీద ట్రాక్ చేస్తూ ముందుకు వస్తుంది. కళ్ళు డైరెక్ట్గా రవి వైపే చూస్తుంది. రవి అరిచాడు. దగ్గరలో ఉన్న సుత్తి తీసుకున్నాడు. బొమ్మ దగ్గరికి వచ్చేసరికి గట్టిగా కొట్టాడు. బొమ్మ పీసెస్ అయిపోయింది. హెడ్ వేరే సైడ్కి పడిపోయింది. వర్క్షాప్ అంతా నిశ్శబ్దంగా ఉంది. అయిపోయింది అని అనుకున్నాడు, కానీ కొన్ని సెకండ్స్ తర్వాత ఆ బ్రోకెన్ క్లే పీసెస్ మూవ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. మెల్లగా ఒక్కో పీస్ ఇంకో పీస్ దగ్గరికి మళ్ళీ షేప్ ఫామ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. రవి చాలా ప్యానిక్ అయ్యాడు. డోర్ మీద కిక్ వేయడం స్టార్ట్ చేశాడు. ఈసారి డోర్ ఓపెన్ అయ్యింది. అతను వర్షంలో బయటకి పరిగెత్తాడు. వెనక నుండి చిన్న పాప గొంతు, "నా ఫేస్ ఎందుకు పగలగొట్టావు?" అని. రవి డైరెక్ట్గా ఊరు సెంటర్లో టీ షాప్ దగ్గర ఆగాడు. చెమటతో షేక్ అవుతున్నాడు. షాప్ ఓనర్ అడిగాడు, "ఏమైంది?" అని. రవి మొత్తం స్టోరీ చెప్పాడు. అక్కడ ఉన్న పాత మనుషుల మొహాలు సీరియస్ అయ్యాయి. ఒక ముసలోడు మెల్లగా అన్నాడు, "బొమ్మ తెల్ల కళ్ళతో ఉందా?" అని. రవి మెల్లగా తల ఊపాడు. ఆ ముసలాయన ఊపిరి తీసుకొని, "అది మళ్ళీ వచ్చిందా?" అని అన్నాడు. అప్పుడు వాళ్ళందరికీ తెలిసిన ఒక పాత కథ చెప్పారు. చాలా సంవత్సరాల క్రితం ఆ ఊర్లో లక్ష్మి అనే చిన్న పాప ఉండేది. ఆమె పేరెంట్స్ చాలా భయంకరంగా ఉండేవాళ్ళు. ఒకరోజు పాప కనిపించకుండా అయ్యింది. ఎవ్వరికీ దొరకలేదు. కొన్ని రోజుల తర్వాత ఊరు లాస్ట్ పొలాల్లో మట్టి కింద చిన్న బాడీ దొరికింది. బతికుండగానే పూజ చేసినట్టు అని తెలిసింది. ఆ పాప చనిపోయాక ఆ ఊర్లో చాలా స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్ స్టార్ట్ అయ్యాయి. రాత్రిపూట మెల్లగా నవ్వడం, ఆ క్లే హ్యాండ్ పెన్స్ పిల్లలు కనిపించకుండా అవ్వడం. భయంతో విలేజర్స్ అందరూ ఒక బాబా దగ్గరికి వెళ్ళారు. అతను ఒక మట్టి బొమ్మ క్రియేట్ చేసి ఆ పాప ఆత్మని అందులో లాక్ చేశాడని చెప్పారు. కానీ వార్నింగ్ ఇచ్చాడు, ఈ బొమ్మని ఎవరన్నా డ్యామేజ్ చేస్తే ఆమె మళ్ళీ బయటికి వస్తుంది అని. రవి షాక్ అయ్యాడు. నా వర్క్షాప్లో అది పగిలిపోయి ఉంది. అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. నెక్స్ట్ రోజు ఊర్లో వాళ్ళందరూ రవి వర్క్షాప్కి వెళ్ళారు. డోర్ సగంగా తెరిచి ఉంది. లోపల టూల్స్ అన్నీ ఫ్లోర్ మీద పడిపోయాయి. వాల్స్ మొత్తం చిన్న క్లే ఫింగర్ ప్రింట్స్తో ఫిల్ అయిపోయాయి. కానీ రవి కనపడలేదు. టేబుల్ మీద మాత్రం ఒక కొత్త మట్టి బొమ్మ ఉంది. అది చిన్న అబ్బాయి బొమ్మ. ఫేస్ క్లియర్గా రవిలాగా ఉంది. అప్పటి నుండి ఆ వర్క్షాప్ క్లోజ్గానే ఉంది. కానీ కొన్నిసార్లు రాత్రి విండోలో 2 బొమ్మలు కనిపిస్తాయని చెప్తారు. ఒక చిన్న పాప, ఒక అబ్బాయి. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే ఆ 2 బొమ్మలు ప్రతి సంవత్సరం కొంచెం కొంచెం మనుషుల్లాగా మారుతున్నాయని చెప్తారు. ఇది ఇవాటి కథ. మీకు కనుక ఈ కథ నచ్చుంటే లైక్ చేయండి. ఇలాంటి కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.